ఒకవేళ నువ్వు యూజ్డ్ కార్ తీసుకుందాం అంటే ఈ 3 థింగ్స్ అయితే పక్కా మర్చిపోకుండా చెక్ చేసుకో. నెంబర్ 3 వచ్చేసి కేబీబీ వాల్యూ. సో బేసిక్‌గా ఈ కేబీబీ వాల్యూ వెబ్‌సైట్‌లోకి వెళ్తే నువ్వు కొనాలనుకున్న కార్ ఇయర్, మైల్స్, కలర్ దాని యొక్క స్పెసిఫికేషన్ మెన్షన్ చేస్తే సో ప్రెజెంట్ మార్కెట్‌లో దాని వాల్యూ ఎంత ఉందనేది నీకు ఒక ఎస్టిమేషన్ వాల్యూ ఇస్తది. సో దట్ నువ్వు కొనే మార్కెట్ ప్లేస్‌లో కానీ, డీలర్ దగ్గర కానీ, ఒక ప్రైవేట్ సెల్లర్ దగ్గర కానీ కొన్నప్పుడు నీకు ఒక ఎస్టిమేషన్ వస్తది. సో దాంతో కంపేర్ చేసుకొని లైక్ ఈజ్ ఇట్ ఎ గుడ్ వాల్యూ ఆర్ నాట్ అనేసి నువ్వు చెక్ చేసుకోవచ్చు. నెంబర్ 2 వచ్చేసి సో ఇది ప్రతి ఒక్కరు ఎక్కడ తీసుకున్నా కానీ ఇన్స్పెక్షన్ చేయించుకోవాలి. సో ఈ కార్ ఇన్స్పెక్షన్ ఎక్కడ చేస్తారంటే లైక్ ఆటో జోన్స్ లో కానీ, ఫైర్ స్టోన్ లో కానీ, లేదా వేరే మెకానిక్స్ కానీ లైక్ కొంచెం మంది $10 ఛార్జ్ చేస్తారు, కొంచెం మంది $50, $100 ఛార్జ్ చేస్తారు. సో బేసిక్ ఈ ఇన్స్పెక్షన్ లో మనకి ఏం తెలుస్తుంది అంటే ఇంజన్ హెల్త్ అండ్ లైక్ సర్వీస్ హిస్టరీ అండ్ లైక్ కార్ ఇంకా లైక్ ఎన్ని మైల్స్ వరకు వెళ్తుంది అండ్ మోర్ ఓవర్ లైక్ కార్ హెల్త్ గురించి తెలుస్తుంది బేసిక్ గా. అండ్ నెంబర్ 1 వచ్చేసి కార్ ఫ్యాక్స్ రిపోర్ట్. సో బేసిక్ గా ప్రతి ఒక్క కార్ కి విన్ నెంబర్, యూనిక్ నెంబర్ అయితే ఉంటుంది, అదే విన్ నెంబర్ అంటారు. సో ఈ విన్ నెంబర్ ని మనం కార్ ఫ్యాక్స్ రిపోర్ట్ వెబ్సైట్ లోకి వెళ్ళి విన్ నెంబర్ కొడితే దాని రిపోర్ట్ మొత్తం వస్తుంది. సో ఆ రిపోర్ట్ లో కార్ జాతకం మొత్తం ఉంటుంది. ఏ ఇయర్ లో కార్ స్టార్ట్ అయింది, ఎన్ని చేతులు మారింది, ఎన్నిసార్లు రిజిస్ట్రేషన్ అయింది, ఏ మైల్స్ దగ్గర ఎంతమంది ఆయిల్ సర్వీసింగ్ చేయించినారు, లైక్ డిఫరెంట్ టైప్ ఆఫ్ సర్వీస్ చేయించినారు. సో ఈ డీటెయిల్స్ మొత్తం ఉంటాయి. సో ఆ రిపోర్ట్ ని బట్టి నీకు కార్ కొనడానికి చాలా ఈజీ అవుతుంది. లైక్ ఈ రిపోర్ట్ ని బట్టే కొనొచ్చా అని అంటే లైక్ వీ కెన్ గెట్ ఇట్ లైక్ 75% ఛాన్స్. లైక్ అది ఎంత మంచి రిపోర్ట్ ఉంటే కార్ అంత మంచిగా ఉంటుంది. దేర్ ఇస్ ఆర్ ఫ్యూ ఛాన్సెస్. సో ఇన్స్పెక్షన్ లో మనకి ఏం తెలుసు అంటే కొంచెం మంది లైక్ ఇంత ముందు యాక్సిడెంట్స్ ఏమన్నా అయినాయా, హ్యూజ్ యాక్సిడెంట్స్ అయినాయా అనేది చెక్ చేసుకోవాలి. యా, దట్స్ ఆల్. ఈ 3 థింగ్స్ అయితే పక్కా మర్చిపోకుండా చూసుకోండి కార్ కొనేటప్పుడు. యా, థ్యాంక్ యూ.